హలో అందరికీ. మార్నింగ్ లేచేసరికి వెదర్ అయితే చల్లగా ఉంది. నైట్ వర్షం పడినందుకు కూల్గా అయింది. అసలు ఇది కదా వర్షాకాలం అంటే. మొన్నటిదాకా ఎండాకాలం లాగే ఉంది. ఇక ఫ్రెష్ అయ్యి ఫస్ట్ ఛాయ్ పెట్టుకుంటున్నా. నాకైతే పొద్దున్న లేచాక ఫస్ట్ ఛాయ్ తాగకపోతే డే స్టార్ట్ కాదు. అసలు ఛాయ్ మంచిది కాదు, షుగర్ మంచిది కాదు, మానేయాలి అనుకుంటా కానీ అది నా వల్ల అయితలేదు. అసలు మందు సిగరెట్ అడిక్షన్స్ అంటాం కానీ ఛాయ్ కూడా ఒక అడిక్షనే. నాకు వన్ డే ఛాయ్ తాగకపోతే ఆ రోజు మొత్తం తలనొప్పే. ఇక నాకైతే ఛాయ్ పెట్టుకొని మా వాళ్ళ కోసం రాగి జావ చేశాను. రాగి జావ హెల్త్కి చాలా మంచిది. వీలైతే అందరూ తాగాలి, కానీ టేస్ట్ బాగుండదు. నేనైతే ఇందులో పులుపు కోసం నిమ్మకాయ పిండుతాను. అంత అంత ఘోరంగా ఏమి ఉండదు, కానీ అసలు టేస్ట్ ఉండదు. అయినా నోటికి కమ్మగా ఉన్నవి హెల్త్కి మంచిగావు, హెల్త్కి మంచిగా ఉన్నవేమో నోటికి టేస్ట్ ఉండవు. అది తెలిసిందే. ఇక్కడ మా వాడికి ఇస్తే కాలుతుంది అన్నాడు. ఇక నేను కూడా కొంచెం ఉంటే తాగేశాను. ఇక ఫ్రెష్ అయ్యి బట్టలు వాషింగ్ మిషన్లో వేశాను. ఈ వర్షాకాలం ఇది కూడా ప్రాబ్లమే, బట్టలు ఆరుతాయా లేదా అని, ఆరేసాక ఎక్కడ వర్షం పడుతుందో అని. ఇక వంటకి బియ్యం పొద్దున్నే నానబెట్టాను, ఎందుకంటే అన్నం తొందరగా అవుతుంది, ఇంకా మనకు కూడా గ్యాస్ అనేది తక్కువ అవుతుంది. ఇంకా కర్రీకేమో చికెన్ చేశాను. నేను కర్రీ చేస్తుంటే మా వాడు పైకి ఎక్కి ఎలా కూర్చున్నాడు చూడండి. ఎప్పుడు నా దగ్గరే ఉంటారు, ఎక్కడుంటే అక్కడే. ఇక వంట అయ్యేసరికి బట్టలు కూడా అయ్యాయి, అవి కూడా ఆరేసాను. దాన్ని నిండా బట్టలు ఉన్నాయి, ఇవి ఆరేదాకా వర్షం పడద్దు అనుకోవాలంతే. ఇంకా నేను నిన్న అమెజాన్లో టేస్టీ సాల్ట్ కోసం సెర్చ్ చేస్తుంటే అమెజాన్ ఫ్రెష్ అని అనిపించింది నాకు. అయితే నాకు ఇంతవరకు ఈ విషయం తెలియదు. అమెజాన్ ఫ్రెష్లో ఆర్డర్ చేస్తే నెక్స్ట్ డే కల్లా ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అనేవి డెలివర్ అవుతాయని. అయితే చూద్దామని నేను కూడా కొన్ని ఆర్డర్ పెట్టాను. అవి ఈరోజు మార్నింగ్ ఇంటికి వచ్చి డెలివరీ చేశారు. నాకైతే ఈ విషయం తెలీదు. అంటే సిటీస్లో బ్లింకిట్ అలాంటివి ఉంటాయని తెలుసు, కానీ మనకి ఇలాంటి చిన్న చిన్న విలేజెస్ కూడా ఇలా డెలివరీ చేస్తారని నాకు నిన్ననే తెలిసింది.